రాని పిలిచేదాకా రానని మొండికేసి బాలుతో చెప్పి అలాగే కూర్చుంది. నాన్నెందుకు కాస్త మెత్తబడ్డారు. నాన్న వెళ్ళి పిలవకపోతే ఏమయ్యేది? రాత్రంతా వానకి తడిచి తడిచి ఇప్పటి వరకు అలాగే కూర్చొని ఉండేది కదా. మధు బాధ చూడలేక నేను నాన్నతో చెప్పా. నాన్నేమో నీకోసం ఏదైనా చేస్తానమ్మా అని వెళ్ళి పాపం తన ఈగో అంతా పక్కన పెట్టి రా అమ్మా అని లోపలికి పిలుచుకొని వచ్చారు. మధు ఇంకా నాన్న తన దగ్గర చోటిచ్చినట్టే అని పొంగిపోతోంది. ఇలా నాన్న ఎదురుగా ఉంటూ నాన్న నాన్న అంటూ నాన్న చుట్టూ తిరుగుతూ ఉంటే ఏదో ఒకరోజు నాన్న నిజమేనమ్మా నువ్వు నా కూతురివే అని ఆమె కన్నీళ్లు తుడవడానికైనా మాట వరుస కంటే అప్పుడు మా పరిస్థితి ఏంటి? బాలు నేను ఏమైపోతాం? నాన్న చెప్పిన దాన్ని కాదనలేం కదా. నాన్న మీరే నా పిల్లలు అంటున్నారు. అలాంటప్పుడు మేం నాన్నని వదిలి ఎలా వెళ్ళగలం? కానీ జనని గారు కూడా నా కోసం చాలా చేశారు. ప్రతి క్షణం నా మంచి కోరి ఎన్నో కష్టాలు పడ్డారు. కన్న తల్లి కాకపోతే తనెందుకు అంత చేస్తుంది? పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మా నాన్నే కదా అన్ని తానే అమ్మలేని లోటు తెలియకుండా పెంచింది. మా ఫ్యూచర్ కోసమే కదా దుబాయ్ దాకా వెళ్లి సంపాదించేది. నేను బాగుంటానని నమ్మే కదా ఆ ధీరజ్తో పెళ్లి కొప్పుకుంది. ఇన్ని చేసిన నాన్న ఒకవైపు నాకేదో చెడు జరుగుతుందని భయపడి తన ప్రాణాలని కూడా తెగించి నా కోసం కష్టపడే జనని గారు ఒకవైపు. వారు నిజమా? నాన్న నిజమా? తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల క్షేమాలే కదా కోరతారు. తన పిల్లలు కాకపోతే తనెందుకు పెంచుతాడు? నాన్నకి తెలియకుండా మేమెలా మారుంటాం? ఏంటో ఇదో పెద్ద పసిల్లా ఉంది. కానీ నాకు మాత్రం లోపల జనని గారే మా అమ్మ అన్న ఫీల్ కలుగుతుంది. ధరణి, లేచావా? ఈరోజు చాలా పనులున్నాయి. పద పద. ఇదేంటి ఇంకా లేవలేదా? బారుడు పొద్దెక్కేదాకా పడుకోవడం అలవాటయిందనుకుంటా. దీని సంగతి చెప్తానుండు. అమ్మా అమ్మా అమ్మ వద్దమ్మా. అమ్మా అమ్మ వద్దు. అమ్మా వద్దమ్మా. ఏమే, ఇదేమన్నా సత్రం అనుకున్నావా? స్టార్ హోటల్ అనుకున్నావా? లేని వరుసలు కాని వరుసలు కూడేసుకుని ఈ కొంపకు చేరింది తిని గుడ్ల మీద కోడిలా పడుకోడానికా? హాయిగా నిద్రపోయి ఒళ్ళు విరిచి నా మీద తిరగబడ్డానికా? ఒళ్ళు కదలనివ్వకుండా ఇలా గురకలు పెట్టి నిద్రపోతే నీ బొచ్చులోకి కూడు వేయడానికి నేను రెక్కలు ముక్కలు చేసుకోవాలా? ఆడపిల్లంటే తల్లికి ఆసరాగా ఉండాలి కాని గోరుముద్దలు తినిపిస్తే గారాబాలు పోతూ కులకడానికి కాదు. నెత్తి మీదకి సూర్యుడొచ్చినా ఇంకా తన్ని పడుకుంటే ఇంట్లో పనులన్నీ నేనొక్కదాన్నే చెయ్యాలా? మీరేమో మహారాణులు, నేనేమో ఇంటికి దాసిదాన్నా? అమ్మా, తను నిన్నటిదాకా ఉన్న చోటు వేరు, పెరిగిన వాతావరణం వేరు. నిన్నంతా ఎంత బాధపడిందో నువ్వు నేను అందరం చూసిన వాళ్ళమే కదా. చేత కాక కాసేపు పడుకుందేమో. ఎందుకు అన్నేసి మాటలని నువ్వు చెడ్డదానివవుతావు? అయినా నీకేదైనా అవసరమైతే సాయం చేయడానికి నేనున్నాను కదమ్మా. తను ఈ ఇంటికి కొత్త, మన పద్ధతులు తెలియవు కదమ్మా. 4 రోజులుంటే తనకు అలవాటవుతుంది. అప్పుడు నీకు తిట్టే అవకాశం ఇవ్వదు.
అయినా నువ్వు ఓపిక పట్టకుండా నోరు జారితే బ్లేమ్ అయ్యేది నువ్వే కదమ్మా. ఈ బ్లేములు గేములు నాకు తెలీదే. నేను పద్ధతిగా ఉంటా. నా పెంపకంలో పెరిగిన పిల్లలు పద్ధతిగా ఉంటారు. ఇలా పద్ధతి తప్పి బారెడు పొద్దెక్కిందాకా పడుకునే వాళ్ళంటే నాకు చచ్చే అసహ్యం. అయినా ఇవాళ పండగ కదా, నువ్వెప్పుడు లేచావు? బాలు ఎప్పుడు లేచాడు? ఇల్లు ఊడవాలి, తడిబట్ట వెయ్యాలి, దేవుళ్ళని పులికాపు చెయ్యాలి, వంటలు, ప్రసాదాలు, పూజలు, చాలా పనులున్నాయి కదా. ఈవిడ గారిక్కడ గురకలు పెట్టి నిద్రపోతూ ఉంటే అక్కడ పనులెలా సాగుతాయి? ఎవరి మానాన వాళ్ళు కిటికీలు, బల్లలు, గుమ్మాలు పట్టుకుని ఏడుస్తూ కూర్చుంటే అసలు పండగిల్లులా ఉంటుందా? పండగ చేసుకోవాలని మనసుకు అనిపిస్తుందా? చూడు, అప్పనంగా తిని కూర్చుందామనుకుంటున్నావేమో. అలాంటి ఆటలు నా దగ్గర సాగవు. ఆ మహాతల్లి ఎలా పెంచిందో, ఏం నేర్పి పంపిందో అందుకుని పనులు చెయ్యాలి, అణుకువగా ఉండాలి. అలా అయితేనే ఏదో 2-3 రోజులు ఉండనిస్తా. అర్థమైందా? వెళ్ళి పెరడంతా చిమ్మి, ఇల్లు తుడిచి, దేవుడి సామాన్లన్నీ కడిగి పూజగా దగ్గర పెట్టు. కూరలు తరిగి వంటకి సాయం చెయ్యి. ఈ పనులన్నీ నేను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదండి. ఆహా, చెయ్యలేదా? మరేం చేసావు? పూటకి పూట్లు తిని నీలుగు పట్టిందాకా పడుకున్నావా? ఆవిడ చెప్పకపోయినా నువ్వు చెయ్యకపోయినా నేర్చుకుని చెయ్యాలి. లేకపోతే వచ్చిన దారిని కాక మరో దారినైనా వెళ్ళిపోవాలి. అర్థమైంది కదా? వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళ, వెళ్ళు, బయలుదేరు, వెళ్ళు, వెళ్ళు. అమ్మా, ఆగమ్మా. ఏంటమ్మా ఇది? నాన్నే కదా తన లోపలికి తీసుకొచ్చింది. నువ్వు పంపిస్తే నాన్న ఊరుకుంటాడా? ఏదైనా పని కావాలంటే నేను చేస్తాను కదా. ఏంటే నేను చేస్తాను కదా అని దాన్ని వెనకేసుకొస్తున్నావు? అన్నీ సర్దుకుంటే రేపో మాపో పెళ్లి జరగాల్సిన దానివి. పెళ్లి కూతురు పనులు చేయడానికి వీల్లేదు. ఇదిగో, పని చేస్తేనే పట్టెడన్నం పెడతాను, లేకపోతే పెట్టే బేడ సర్దుకొని బయలుదేరు. వెళ్ళను. నేను నాన్న కోసం వచ్చాను. నాన్నతోనే ఉంటాను. చేస్తాను. మీరే పనులు చెప్తే ఆ పనులు చేస్తాను. రాకపోయినా నేర్చుకొని చేస్తాను. ఏంటే, నేనేదో నిన్ను కసుబుసులాడానని చేస్తానంటున్నావా? నువ్వు అడ్డదిడ్డంగా చేస్తే నీ వెనకాల నేను అన్నీ సర్దుకుంటూ రావాలా? లేదండి, తప్పు చేయకుండా నిదానంగా అన్ని కరెక్ట్గానే చేస్తాను. ఈ మాట నీ నోటి నుంచి అనిపించడానికే ఈ రాద్ధాంతమంతా చేసింది. నేను చెప్పిన పనులు చెయ్యలేక పారిపోతావు చూడు. చేస్తుందంట, చేస్తుంది. అయితే వెళ్ళు. వెళ్ళి ముందు అంట్లు కడిగి, ఇల్లు ఊడ్చి, తడిబట్ట పెట్టి, దేవుడి సామాన్లన్నీ పూజగా దగ్గర పెట్టి, కూరలు తరిగి వంట మొదలు పెట్టు. అర్ధగంట టైం ఇస్తున్నాను. ఈలోపు ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి. అర్థమైంది కదా? తేడా వస్తే నేను చాలా తిక్కలదాన్ని. జాగ్రత్త.